మేడం సార్ ఎవరైనా ఉన్నారా? ఇదిగో వస్తున్నా. మేడం చెప్పండి, ఏం కావాలి? మేడం నేను ఇంపోర్టెడ్ హెయిర్ ఆయిల్ సేల్ చేయడానికి వచ్చాను మేడం. మీరు ఏమైనా తీసుకుంటారేమోనని. వద్దండి, ఇలాంటివేమీ మాకొద్దు. మేడం ఈ ఆయిల్ రాశారనుకోండి మీ జుట్టు చాలా ఒత్తుగా పెరుగుతుంది మేడం. వద్దండి, ఇప్పుడున్న నాకు ఈ జుట్టు చాలు, నాకేమొద్దు. మేడం ఈ ఆయిల్ గురించి మీకు తెలియడం లేదు మేడం. కాస్ట్ చాలా ఎక్కువైనా కూడా మంచి రిజల్ట్ వస్తుంది మేడం. తీసుకోండి మేడం. లాస్ట్ టైము ఇలాగే వద్దు వద్దు అన్నారు. మీ పక్క వీధిలో ఉన్నవాడికి ఇచ్చాను మేడం. ఈ ఆయిల్ రాసిన తర్వాత ఆవిడికి జుట్టు బాగా పెరిగి హెయిర్ కాంపిటీషన్ కూడా వెళ్లారు మేడం. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. 1,00,000 రూపాయలు బహుమానం గెలుచుకున్నారు మేడం. అవునా? నిజంగానే 1,00,000 రూపాయలు వస్తాయా? వస్తాయి మేడం. ఈ ఆయిల్ తీసుకోండి, రాయండి, కాంపిటీషన్కి వెళ్ళండి, 1,00,000 రూపాయలు గెలుచుకోండి మేడం. ఇంతకీ ఈ ఆయిల్ ఎంత? జస్ట్ 1000 రూపీసే మేడం. 1000 రూపీసా? 1000 రూపీసా అంటారేంటి మేడం? కాంపిటీషన్లో గెలిచారనుకో 1,00,000 రూపాయలు వస్తాయి. సరే సరే, మీరేదో చెప్తున్నారు, మీరిక్కడే ఉండండి, డబ్బులు తీసుకొస్తా. ఇదిగో తీసుకోండి. ఓకే మేడం. ఈ ఆయిల్ రాయండి, కాంపిటీషన్లో గెలవండి, 1,00,000 రూపాయలు గెలుచుకోండి. సరేనండి. నా జుట్టు ఒత్తుగా పెరిగేస్తుంది. ఇది సూపర్ ఆయిల్ అనుకుంటాను. ఇది రాసుకొని బాగా జుట్టును పెంచుకుంటాను, 1,00,000 రూపాయలు గెలుచుకుంటాను. ఎవరిది? హలో హలో, ఎలా ఉన్నావే? నేను బాగున్నాను, మీరు బాగున్నారా? బానే ఉన్నానే. అలాగా? ఏంటి సంగతులు? ఇంకా నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడే ఒక అతను హెయిర్ ఆయిల్ అమ్మడానికని వచ్చాడు. ఈ పొల్యూషన్ వల్ల చాలా జుట్టు ఊడిపోతుంది కదా. ఈ హెయిర్ ఆయిల్ రోజూ రాసుకుంటే అసలు జుట్టే ఊడిపోదు, అలాగే మీ హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది అని, జుట్టు కూడా పొడవుగా కాళ్ల వరకు పెరుగుతుందని చెప్పాడే. చాలా మంది ఈ ఆయిల్ కొన్నారంట. అవునా? అవునే. ఏవే, అది ఇంపోర్టెడ్ ఆయిల్ అన్నాడా? అవును. ఒక బాటిల్ కి 1000 రూపీస్ అన్నాడా? తీసుకున్నాడు. ఈ ఆయిల్ రాసుకుంటే జుట్టు పెరిగి కాంపిటీషన్ కి వెళ్లి 1,00,000 రూపాయలు గెలవచ్చు అన్నాడా? అవునే, నీకెలా తెలుసు? వాడు నాకు కూడా అదే చెప్పి నన్ను మోసం చేశాడే. అవునా? అవునే, నేను కూడా నీలాగే చాలా ఆశపడి ఆయిల్ కొన్నాను. ఆ ఆయిల్ రాసుకున్న ఒక వారంలోనే జుట్టంతా పోయి గుండైపోయిందే. అయ్యో, అలాగా? అవునే, ఆ దుర్మార్గుడు నాలాగా నిన్ను కూడా మోసం చేశాడే. అయ్యో. సరేనే, నేను తర్వాత చేస్తాను. అయ్యో, దాచుకున్న 1,000 రూపాయలు పోయాయి, అన్నీ పోయాయి. కనీసం జుట్టైనా మిగిలింది టైంకి అది ఫోన్ చేయబట్టి. 1,00,000 రూపాయలు కాసుపడి 1,000 రూపాయలు పోగొట్టుకున్నాను.